అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఆనియన్స్తో ఆనియన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఈ పులావ్ చాలా బాగుండిద్దండి. అలాగే సింపుల్గా కూడా లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 kg బాస్మతి రైస్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే మొగ్గ, యాలకులు, లవంగాలు, బిర్యానీ స్పైసెస్ మొత్తం వేయండి. మీకు అందుబాటులో ఉన్నాయి మొత్తం వేసేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఇవి కూడా వేసేసి బాగా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక పచ్చిమిర్చి అలాగే 2 స్పూన్ల కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇవన్నీ వేసి చక్కగా 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక కప్పు కమ్మని పెరుగు వేయండి. ఇలా పెరుగు వేసి పెరుగంతా ఈ మసాలా పట్టేంత వరకు 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, కొంచెం మగ్గిపోయా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకులు కొన్ని వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న బాస్మతి రైసు ఇలా వాటర్ లేకుండా వేయాలి. మీకు అందుబాటులో ఉన్న రైస్ అయినా వేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ అనేది విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా ఒకసారి కలిపి ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో కాకుండా విడిగా చేస్తే గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర వరకు వాటర్ వేయండి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకోండి. ఫైనల్గా 1/2 చెక్క వరకు లెమన్ పిండేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. లేకపోతే మనకి బాస్మతి రైస్ అనేది మరీ మెత్తగా అయిపోతుంది. ఒక విజిల్ వచ్చి తర్వాత 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆనియన్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆనియన్ పులావ్ రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.